హైదరాబాద్ లో వీర హనుమాన్ శోభయాత్ర కొనసాగుతుంది. గౌలిగూడ హనుమాన్ టెంపుల్ నుంచి సికింద్రాబాద్ లోని ట్యాన్ బండ్ హనుమాన్ ఆలయం వద్దకు సాగుతుంది. మొత్తం 12 కిలోమీటర్లలో 168 ఉప శోభయాత్రలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అయితే వీర హనుమాన్ శోభయాత్రలకు 3000 మందితో భద్రత కల్పిస్తున్నామని కూడా చెప్పారు. సున్నిత ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులను మోహరించారు. డ్రోన్స్, సీసీ కెమెరాస్ తో అధికారులు భద్రతను పర్యవేక్షించనున్నారు. శోభయాత్ర కొనసాగే మార్గాల్లో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో హనుమాన్ శోభయాత్ర ఘనంగా కొనసాగుతోంది. గౌలిగూడ నుంచి మొదలైన యొక్క శోభయాత్ర 12 కిలోమీటర్ల పాటు కొనసాగి తాడుబండు హనుమాన్ టెంపుల్ వద్ద ముగుస్తుంది. ప్రజెంట్ శోభయాత్ర ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా శోభాయమానంగా సాగుతున్నటువంటి పరిస్థితి అనేది మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. వేలాది మంది హిందూ భక్తుల మధ్య యొక్క శోభయాత్ర అనేది కంటిన్యూ అవుతూ ఉంది. దాదాపు 3000 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా ప్రతి హిందూ భక్తుల మధ్య యొక్క శోభయాత్ర అనేది ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కోటి నుంచి అలాగే నారాయణగూడ తర్వాత పలు ప్రాంతాల మీద నుంచి యొక్క శోభయాత్ర అనేది మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ శోభయాత్రకు సంబంధించి మొత్తం దాదాపు 3000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది తలెత్తకుండా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ఐజీ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఎలా ఉంది శోభయాత్రకు సంబంధించి? చాలా బాగుంది, అంతా చాలా కూల్ గా నడుస్తుంది. అందరూ సిస్టమేటిక్ గా ఉన్నారు. అందరూ ఏమి వైలెంట్ గా అట్లా కూడా చాలా భయభక్తులతో భక్తితో ఈ యొక్క ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అని శోభయాత్ర జరుగుతూ ఉంది కంటిన్యూస్ గా. ఎంతమంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు సార్? మొత్తం 12 కిలోమీటర్ల పాటు సాగబోతోంది సుదీర్ఘ శోభయాత్ర. ఎంతమంది బందోబస్తులో ఉన్నారు? అది మా సిపి గారు ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు. సో ప్లాటూన్స్ బట్టి దాదాపు 2900 నుంచి 3000 పైన ఉన్నారు. అది ఆల్రెడీ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. తర్వాత ప్రతి కూడల్లో కూడా ఒక ఏసీపీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు. ఈవెన్ ఆల్ సీనియర్ ఆఫీసర్స్ కూడా అందరు శోభయాత్రలో ఉన్నారు. మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్స్ అంటే టాస్క్ ఫోర్స్ ఉన్నారు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, మొత్తం ఏ డిపార్ట్మెంట్? సిసిఎస్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, ఎస్బీ అన్ని డిపార్ట్మెంట్స్ దీంట్లో పాల్గొంటున్నాయి. ఎవరి రోల్ వాళ్ళు చేస్తా ఉన్నారు. ఈవెన్ మా సిసిఎస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సైబర్ క్రైమ్ ఫోర్స్ కూడా దీంట్లో వచ్చింది. మొత్తం ఎన్ని గంటల పాటు శోభయాత్ర అనేది కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎప్పుడు ముగిసే అవకాశాలు ఉన్నాయి? యాక్చువల్గా అయితే 8 లోపల అయిపోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి ఈ యొక్క పేస్ బట్టి చూస్తే ఇంకా ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ప్రజెంట్ శోభయాత్రకు సంబంధించి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేది లేదు. చాలా కూల్ గా శోభయాత్ర అనేది కొనసాగుతుంది. ప్రతి ఒక్కళ్ళు భక్తులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. సో దాదాపు 3000 మంది పోలీసులు బందోబస్తులో ఉండి శోభయాత్ర ముందుకు సాగే విధంగా అందరూ సహకరిస్తున్నారంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మొత్తం శోభయాత్ర జరుగుతున్నటువంటి ప్రాంతాలు వరుసగా ఇటు కోటి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ముగిసేటువంటి తాడుబండ వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రత్నకుమార్, ఇటు శోభయాత్ర ప్రాంతం నుంచి.